కల్తీ లిక్కర్ కేసు కాస్త కల్తీ అయ్యింది. లిక్కర్లో కల్తీ చేయడం ఒక ఎత్తు, లిక్కర్నే కల్తీ చేయడం ఒక ఎత్తు. లిక్కర్లో నీళ్లు పోస్తే కల్తీ, అసలు ఆ లిక్కర్ ఫార్ములా కాకుండా ఓ సపరేట్ ఫార్ములాతో తయారు చేసినది కల్తీ లిక్కర్. ఆ కల్తీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులు మాకు చెప్పారు, జోగి రమేష్ చెప్పమంటేనే చేశామని చెప్పి, చెప్తేనే చేశామని చెప్పి, ఇంతకుముందు కూడా చేశాము అంటూ ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీకి అనుగుణంగా జోగి రమేష్ అరెస్ట్కి రంగం సిద్ధమైంది. మొన్ననే చెప్పాను నేను, ఆయన అర్జెంటుగా హైకోర్టుకు పోవాలా లేకపోతే సుప్రీంకోర్టుకు పోవాలా, రిమాండ్ రిపోర్ట్ తర్వాత చేస్తారు అన్నది నేను ముందుగానే అంచనా వేశా, నా వీడియోలో కూడా ప్రస్తావించాను. ఇవాళ అదే జరిగింది. ఉదయాన్నే పోలీసులు తన ఇంటి దగ్గరికి వెళ్ళారు. ముందు నోటీసులు ఇవ్వడానికే అన్నటువంటి తరహా ప్రచారం చేశారు. తద్వారా ఏం కాదులే అన్నటువంటి కాన్సెప్ట్ క్యాడర్లో, వైసీపీ క్యాడర్లోకి వస్తే అప్పుడు ఎవరు పెద్దగా వెళ్ళరు, దగ్గరోళ్ళు తప్పించి. ఆ తర్వాత కాసేపటికి అక్కడ హడావిడి చేస్తున్నాడంటూ అతని అనుచరుడు ఒక అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి పంపించారు, సిట్ కార్యాలయానికి. తద్వారా ఎవరన్నా కనుక అక్కడికి వచ్చి హడావిడి చేస్తే లోపలేస్తామన్న సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికి లోపలికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ మీద సంతకం పెట్టిన తర్వాత జోగి ఏమనుకున్నాడంటే, నోటీస్ కదా దానికి వివరణ ఇచ్చుకోవడం అనుకున్నాడు. తీరా చూస్తే ఆ నోటీస్ తీసుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో విచిత్రం ఏంటంటే, ఆడెవడో విదేశాలకి పారిపోయి ఫోన్ కూడా లేదన్నటువంటి వాడు ఫోన్ స్టేట్మెంట్ ఇస్తాడు, దాని పేరేంటది వాట్సప్ చాట్ కూడా ఇచ్చేస్తాడు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆ తర్వాత జోక్ ఇందులో ఉందన్నటువంటి ఒక కథ సృష్టిస్తారు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, అతన్ని కస్టడీకి తీసుకుంటారు. కస్టడీ తీసుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఇట్లాగే ఇతని పేరే చెప్పాడు జోగి రమేష్ అని చెప్తారు. ఆ తర్వాత ఏం చేయాలి, లెక్క ప్రకారం అతను చెప్పిన దానికి అనుగుణంగా ఏం పాత్ర ఉంది ఏంటి అన్నటువంటిది తేల్చాలి, దర్యాప్తు చేయాలి. చెప్పాడు అన్నదానికి ఏం ఎవిడెన్సు ఇదంతా కూడా. బట్ ముందు లోపల అవతల పడేస్తే ఒక కక్ష తీరిపోతుంది. ఒక వల్లభనేని వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు ఈయన మీదన, అట్లాగే జోగి రమేష్ మీదన, వీళ్ళందరి మీదన కక్ష ఉంది. వీళ్ళందరూ ఘాటుగా మాట్లాడారు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ ఎలాగోలో ఏదో ఒక కేసులో ఇరికించి లోపలేయాలి. ఇంకా మిగిలినది కొడాలి నాని ఒకటే అనుకుంటే, అతను కూడా హార్ట్ అటాక్ వచ్చిందని, ఆ మధ్యన ఆపరేషన్ అయిందని ఆగారు. లేకపోతే అతన్ని కూడా చూస్తారు. ఈ మధ్యన అతను ఇంకేం మాట్లాడట్లేదు కూడా. వీళ్ళు మాట్లాడుతున్న వాళ్ళని వేసారు. అందులో ఇప్పటికీ మాట్లాడడం శాంతం మానేసింది వల్లభనేని వంశీ, భయపడి ఇక ఈ గొడవలు ఎందుకు, కేసులు పెట్టించుకోవడం ఎందుకు అనేసి. కొడాలి నాని కూడా భయపడి ఆగిపోయారు. మిగతా వాళ్ళది వచ్చేటప్పటికి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న వాళ్ళు గొంతు నొక్కితే సరిగ్గా ఉంటుంది అనుకున్నట్టున్నారు. తాజాగా అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు.